జలము పైన కమ్మిండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. దేవుడు వెలుగులో చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం. ఎలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్న. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుట. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం. ఆది కాండము 1వ అధ్యాయం. మలాకీ గ్రంథము 1వ అధ్యాయం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథము. మత్తయి సువార్త 1వ అధ్యాయము. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు